తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2028లో కాకుండా 2029 జూన్లోనే ఎన్నికలు జరుగుతాయని, 2034 జూన్ వరకు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి గత సీఎంల అభివృద్ధి విధానాలను కొనసాగిస్తామని తెలిపారు. హైదరాబాద్ని నాలెడ్జ్ హబ్గా మార్చడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ తమ పాలన కాలాన్ని తగ్గించి చూపడాన్ని వ్యంగ్యంగా విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా రాబోయే ఎన్నికల భవిష్యత్తుపై సంచలన జోష్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ రేపు జమిలీ ఎన్నికలు వస్తాయన్నారు. తన మాటలను గమనించాలని కోరుతూ 2028లో కాకుండా 2029 జూన్ నెలలో సాధారణ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అంటే ఏపీతో పాటే తెలంగాణలో కూడా సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. యు మార్క్ మై వర్డ్, రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి. డిసెంబర్లో ఎన్నికలు రావు. 2028 బదులు 2029 జూన్లో ఎన్నికలు వస్తాయి. 2029 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2034 జూన్. ఈరోజు నేను చెప్తున్నా, నవంబర్ 9, 2025, 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. అక్కడితో ఆగకుండా 2029 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు ఎన్నికలు జరుగుతాయి. అంటే 2034 జూన్ వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు గతంలో టీడీపీకి, కాంగ్రెస్కు, చంద్రశేఖరరావుకు చెరో 10 సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చారని, అదేవిధంగా మళ్ళీ 10 ఏళ్లు మాకే అధికారం ఇస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ 10 ఏళ్ల కాలంలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని, ప్రణాళికల్ని రచిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి అవలంబించిన విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు, 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు. ఈ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని, ప్రణాళికల్ని మేము రచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. ఐటీ, ఫార్మా రంగాలకు వారి హయాంలోనే విశేష ప్రాధాన్యం లభించిందని గుర్తు చేశారు. ఐటీ రంగానికి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసిన పునాది నేటి హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ వంటి మౌలిక వసతులు నగరానికి జీవనాడిలా మారాయని వివరించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తీసుకున్న ముందస్తు నిర్ణయాల కారణంగానే హైదరాబాద్ నగరం నాలెడ్జ్ సిటీగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. 2004 నుంచి 2014 మధ్య అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడం వల్ల దేశానికి వచ్చిన కేంద్ర సంస్థల్లో 70% హైదరాబాద్కే వచ్చాయని తెలిపారు. నేడు బీసీసీలు, డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్గా ఎదగడానికి ఆనాటి కాంగ్రెస్ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన కాలాన్ని 500 రోజులు అని అంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా మాట్లాడారు. 2025 డిసెంబర్ వస్తేనే 2 ఏళ్లు అవుతుందని, ఆ లెక్కన సుమారు 1000 రోజుల పైనే తమ పాలన ఉంటుందని చెప్పారు. ఆయన లెక్కలు ఎలా వేస్తున్నారో, అమెరికా ఇండియా క్యాల్కులేషన్ ఏమైనా వాడుతున్నారో, లేకపోతే మేలుకొని ఉన్నప్పుడే లెక్కలు వేసుకుంటున్నారో నాకు తెలియదు అంటూ చమత్కరించారు. ఇప్పటికీ డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అయింది, ఆ తర్వాత 3 ఏళ్ళు ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం. ఒకవేళ కేటీఆర్ క్యాలెండర్ ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఈ లెక్క ప్రకారం 1000 రోజుల పైన అవుతుంది కదా. ఆయన 500 రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు. మరి అమెరికా, ఇండియా ఇటు అటు క్యాలిక్యులేషన్స్ ఇటు చేస్తున్నా, లేకపోతే ఆయన మేల్కతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధిని ఆపకుండా దాని కొనసాగింపే 2024 నుంచి 2034 వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ మాటల ద్వారా తమ ప్రభుత్వం గత ప్రభుత్వాల మంచిని తీసుకుంటూ దూరదృష్టితో పాలన అందిస్తుందని ప్రజలకు సందేశం ఇచ్చారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.